నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఇప్పుడైతే మనం ప్రస్తుతం వరంగల్ మండి బజార్లో అయితే ఉన్నాము. ఎక్కడ చూసినా కానీ జనాల హడావిడి అయితే కనిపిస్తున్నది. రంజాన్ టైంలో అయితే మండి బజార్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు మాత్రం ఇక్కడ దొరుకుతాయి. అటు ఫుడ్డే కావచ్చు, ఫుట్వేరే కావచ్చు, అన్ని వస్తువులు ఆడవాళ్ళకి సంబంధించినవి ముఖ్యంగా అయితే ఇక్కడ మండి బజార్లో అయితే దొరుకుతాయి. మరి ఒకసారి ఈ రంజాన్ టైంలో మండి బజార్లో ఉన్న హడావిడి ఎలా ఉందో వెళ్ళి చూసేద్దాం పదండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాగ్ షాప్స్ కానివ్వండి, కంగనాలు కానివ్వండి, ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఈ మండి బజార్లో అయితే మనకు కనిపిస్తుంటాయి. మరి ఇప్పుడు మాత్రం మనం బ్యాగ్ షాప్ దగ్గర ఉన్నాము. మరి వీళ్ళు ఎలా అమ్ముతున్నారు, బ్యాగ్స్ రేట్స్ ఎలా ఉన్నాయని వీళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఎలా నడుస్తున్నది, కస్టమర్స్ ఎలా వస్తున్నారు రంజాన్ టైంలో కదా? రంజాన్ టైంలో కస్టమర్లు అయితే బాగానే వస్తుంది, మంచిగా ఉన్నాయి. పబ్లిక్ మొత్తం మంచిగా నడుతుంది, పండుగ అయితే మంచిగా నడుతుంది. అంటే బ్యాగ్స్ రేట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇంతకుముందు ఎట్లా రేట్స్ కమ్మేది, ఇప్పుడు ఏ రేట్స్ కమ్ముతున్నారు? ఇక మనం అయితే షాప్లో బాగా రేటు ఉంటాయి. మనం పండుగ రోజు అని చూసి తీసుకుంటాం అన్నట్టు. మళ్ళీ సంవత్సరం యాడ్ చేసి రావాలి. మరి ఇంకా ఎన్ని డేస్కి లాస్ట్ మరి ఈ షాప్ అనేది? ఇంకా 2-3 డేస్ ఉన్నది. మరి ఒకవేళ 2-3 డేస్కి ఇవన్నీ సేల్ కాకుంటే ఎలా మరి? సేల్ అవుతుంది, మనం అయితే అంత నమ్మకం ఉన్నది, నమ్మకంతోనే అవుతుంది కంపల్సరీ. ఉన్నారు, ఇంకా జనాన్ని బాగా వెళ్తారు, కష్టం అయితే మంచిగా ఉంటారు. రోజు ఇట్లానే హడావిడి ఉంటున్నదా మరి మండి బజార్లో రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి? నెల నుంచి మొత్తం ఇదే హడావిడి ఇలా ఉంటుంది, మంచిగా ఉంటుంది పబ్లిక్. ఏంటో ఇంకా 2 డేస్ అయితే అయిపోతుంది. మరి ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా జనాల హడావిడి అయితే కనిపిస్తుంది. వాటితో పాటు అంటే డ్రెస్సెస్, ఫుట్వేర్ ఇవన్నీతో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి మనం ఇక్కడైతే మొహమ్మద్ కా షర్బానీ సంథింగ్ ఏదో ఉంది. ఒకసారి ఇది డిఫరెంట్గా కనిపించింది నాకైతే. ఒకసారి వాళ్ళనే వెళ్ళి కనుక్కుందాం. చెప్పండి, ఏంటిది ఇది డిఫరెంట్గా ఉంది? మొహమ్మద్ కా షర్బానీ ఏంటి? మొహమ్మద్ కా షర్బత్, రోజా, వాటర్ మిలన్, మన ఏంటి ఐస్, మిల్క్. ఓకే, షుగర్ అంతే. అంటే ఏంటిది, ఇది జ్యూసా లేకుంటే లైక్ షర్బత్ అంటే జ్యూస్ లాగానే. మరి ఎట్లున్నది ఇప్పుడు? కస్టమర్స్ వస్తున్నారా మరి? ఇప్పుడు రంజాన్ టైంలో కదా, ఎట్లా ఉన్నది మరి? మంచిగా ఉన్నాయి, అలా హడావుడి ఉన్నది మొత్తం మంచిగా అల్హమ్దులిల్లాహ్. మరి అంటే ఈ టైంలో ఎక్కువ కస్టమర్స్ వస్తారు కదా, మరి ప్రైస్ ఏమైనా తక్కువ చేసి అమ్ముతున్నారా లేకుంటే అంటే 20 రూపీస్ మినిమం 20 రూపీస్ గ్లాస్? మరి విన్నారు కదా, మొహమ్మద్ కా షర్బత్ అంట, డిఫరెంట్గా ఉన్నది నేమ్ అయితే. ఒకసారి మీరు కూడా వచ్చి మండి బజార్లో, ఒకవేళ వరంగల్లో ఉన్నట్లయితే మండి బజార్కి వచ్చి ఈ మొహమ్మద్ కా షర్బానీ అయితే ట్రై చేయాలి. రంజాన్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సేమియానే. ఇక్కడ మండి బజార్లో చూసుకోవచ్చు, అన్ని టైప్స్ ఆఫ్ సేమియాస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇది రంజాన్ టైంలో అయితే ఎక్కువగా స్పెషల్గా చేస్తారు ఈ సేమియాలు అనేవి. చెప్పండి, రేట్లు ఎలా ఉన్నాయి? 50 రూపీస్ హాఫ్ కేజీ. 50 రూపీస్ హాఫ్ కేజీ. 60 రూపీస్ ఇది. 60 రూపీస్ హాఫ్ కేజీ. ఇది కూడా 60 రూపీస్. అది కూడా 60 రూపీస్. 10 రూపీస్. ఇదేంటి కొంచెం డిఫరెంట్గా ఉన్నది కదా, అంటే వీటన్నిటి డిఫరెన్స్ ఏంటి అసలు? ఇది ఇక్కడిది కాదమ్మా, అహ్మదాబాద్. ఇది అహ్మదాబాద్ సేమియా. అహ్మదాబాద్ సేమియా. ఇది అంగురి, దీని పేరు అంగురి. ఇవి డ్రై ఫ్రూట్ అన్ని 10 రూపీస్ ఒకటి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ 10 రూపీస్కి అమ్ముతారు. అంటే నార్మల్ టైంలో ఏ రేట్స్కి అమ్ముతారు, రంజాన్ టైంలో ఏ రేట్స్కి అమ్ముతారు? నార్మల్ టైంలో మనం పెట్టాం, మళ్ళీ రంజాన్కి పెడతాం. రంజాన్ టైంలోనే పెడతారు. అవునండి. మరి తక్కువ రేట్స్కి అమ్ముతున్నారా లేకుంటే షాప్లో అమ్మే ప్రైజెస్కి అమ్ముతామా? 10 రూపీస్కి ఏమవుతాయి డ్రై ఫ్రూట్, తక్కువకి రేట్కి అమ్ముతాం. మన లాభం లేకున్నా పర్వాలేదు కానీ, ఎందుకు మనం వాళ్ళకి ఉపాయం పడాలి. మనకి ఒక పొద్దులో ఉన్నది అట్లా సాయం తప్పకుండా లాభం సంపాదించి ఏం లేదు, అంతా ఏం లాభం లేదు. మళ్ళీ మామూలు ఇప్పుడు 25 రూపీస్ మనకు దొరుకుతుంది అంతే. 100 రూపీస్లో 25 రూపీస్, మనం 75 రూపీస్ డిస్కౌంట్ మన ప్రజలకి చూస్తాం అంతే. ఒక పొద్దు మరి కస్టమర్స్ వస్తున్నారా? వస్తుంది మేడం, మంచిగా నడుతుంది. అవుతుంది మేడం, సేల్ అవుతుంది మంచిగా మరి. మరి విన్నారు కదా, సేమియాస్ అనేది రంజాన్ టైంలో చాలా స్పెషల్. మరి వీళ్ళు కూడా అంటే ఎక్కువగా లాభం ఆశించకుండా కొంచెం అంటే ఒక 25 పైసా అట్లా ఆ రేట్స్కే వాళ్ళు సేమియా అనేది సేల్ చేస్తున్నారు. మరి ఇలానే కాకుండా మండి బజార్లో చాలా షాప్స్ ఉన్నాయి. A to Z మండి బజార్లో అన్నీ వీళ్ళు ఇక్కడ అమ్ముతారు. ఇదే కాకుండా ఇక్కడ వాచ్ షాప్ ఉన్నది, అది కూడా మనం ఇప్పుడు చూసుకోవచ్చు. వాచ్ షాప్ దగ్గరికి వెళ్ళిద్దాం పదండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు వాచెస్ అయితే డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. యాపిల్ అని కూడా వేశారు. మరి యాపిల్ వాచ్ అయితే కాదు కానీ అంటే జస్ట్ అలా షో కోసం వాళ్ళు వేశారనుకుంటా, అంతేనా?
టైం వస్తుంది కానీ యాపిల్ వాచ్ అయితే కాదు అది. మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు వాచెస్ కానీ స్పెట్స్ కానీ అన్నీ కూడా వీళ్ళు రీజనబుల్ ప్రైజెస్కే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మరి ఎట్లున్నాయి ప్రైజెస్, ఎలా ఉన్నాయి ఈ చిన్నపిల్లల వాచెస్ ఎలా ఉన్నాయి? 50 రూపాయలు చిన్న 50 100 రూపీస్ ఎట్లున్నాయి మరి కస్టమర్స్ వస్తున్నారా? వస్తానండి మరి 50 రూపాయలకైతే చిన్న పిల్లల వాచెస్ 50 రూపీస్కే వాళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ మరి ఈ వాచ్ ఎంత, ఈ యాపిల్ వాచ్ అని పెట్టారు 200 వస్తాయండి. 200 వస్తుంది. లాస్ట్ ఎంత వస్తుంది? 150 వస్తుంది. 150 వస్తుంది. ఇలానే ఆడుతుంటారా మరి బేరం వాళ్ళు? 150 వస్తుంది. మరి ఇక్కడ ఈ వాచ్ ఎంత, ఈ వాచ్ ప్రైస్ ఎంత? ఇది 200కి అమ్ముతాం. 200కి అమ్ముతాం లాస్ట్. అంటే ఇంకా లాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది ఇక్కడ? అంటే 100 200 కాకుండా లాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది? 150 200 ఉంది. 150 200 లాస్ట్ ఉంది. మరి ఆ స్పెట్స్ చూసుకున్నట్లయితే అవి ఎంత అమ్ముతున్నారు మరి? 100 రూపీస్. 100 రూపీస్ ఫిక్స్ రేట్. సేల్ అవుతున్నాయా? అవుతాను. ఎన్ని డేస్ అవుతున్నది మరి మీరు షాప్ పెట్టి? పెట్టి 8 days అవుతాను. 8 days అవుతాను. 8 days లో మరి అంటే కస్టమర్స్ మంచిగా కవర్ అయిపోయినాయా? అంటే అన్ని సేల్ అయిపోయినాయా మీవి? కొంచెం సేల్ అయిపోయింది. సేల్ అయిపోయింది. అంటే ఈ రంజాన్ టైంలో మండి బజార్ అనేది మనకి బిజినెస్కి కానీ ఇట్లా అమ్ముకోవడానికి కానీ అంటే ఒక మంచి ప్లేస్ అని చెప్పవచ్చా? సూపర్ ప్లేస్ ఇది. సూపర్ ప్లేస్. ఇక్కడ అన్ని సేల్ అవుతాయి. ఒక బతుకు తెరవ అనేది వస్తుంది. మరి విన్నారు కదా, రంజాన్ టైంలో మాత్రం వాళ్ళకి ఒక బిజినెస్ అనేది వాళ్ళు పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి మంచిగా ప్రాఫిట్తోనే వాళ్ళు ఇక్కడ అన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారని వాళ్ళు చెప్తున్నారు. 50 రూపీస్ నుంచి మొదలు పెడితే లాస్ట్ 200 రూపీస్ వరకు వాళ్ళు ఇక్కడ వాచెస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ వాచెస్తో పాటు స్పెట్స్ గోగల్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ 100 రూపీస్కే వాళ్ళు సేల్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం మండి బజార్లో ఉన్నటువంటి చెప్పుల షాప్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ వీళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే డిఫరెంట్ చెప్పులు అయితే ఉన్నాయి. షూస్ కావచ్చు, స్లిప్పర్స్ కావచ్చు, ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజ్ చెప్పులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మరి వీళ్ళు ఈ చెప్పుల్ని ఈ రంజాన్ టైంలో ఎటువంటి ప్రైజెస్కి అమ్ముతున్నారో వాళ్ళనే అడిగి తెలుసుకుందాము. చెప్పండి మీ పేరు? యాకూబ్ పాషా, ఎండి యాకూబ్ పాషా. ఎట్లున్నది మరి ఈ చెప్పుల ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? మామూలుగా అందరికీ అనుకూలంగా ఉన్న ప్రైజెస్ మేము పెట్టినాము. అందరూ హ్యాపీగా తీసుకుపోవాలి, ఎవరు కూడా రిటర్న్ పోవద్దని మేము ఆలోచన చేసి తక్కువ పెట్టి మంచి క్వాలిటీ తీసుకొచ్చినాం. ఎట్లున్నాయి మరి ప్రైస్లు ఎట్లున్నాయి? ఇప్పుడు సపోజ్ ఈ షూ ఉన్నది, షూ ప్రైస్ ఎలా వచ్చేసి 280 వచ్చింది, 300 రూపాయలు అమ్ముతున్నాం. 20 రూపాయలు మార్జిన్తోనే అమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు రంజాన్లో కొత్త చెప్పులు కొనాలని మా కోరిక. అంతే, ప్రజాసేవ. అంతే, సేవ అంటే కరెంటు బిల్లు ఈ రెంట్ కోసం మేము డబ్బులు తీసుకుంటాం. ప్రజాసేవ అంటే పబ్లిక్ అందరు రంజాన్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా జరపాలి. కొత్త చెప్పులు, కొత్త బట్టలు, కొత్త అన్ని వస్తువులు ఉండాలని మా ఒక ఆశ. కస్టమర్స్ ఎలా వస్తున్నారు మరి? ఇప్పటి వరకు ఎలా ఉన్నది సేల్, ఎలా అవుతున్నది? సేల్ బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా వచ్చిన కస్టమర్ అయినా కూడా రిటర్న్ పంపించకుండా, వాళ్ళను నర్వస్ చేయకుండా, వాళ్ళకి ఎంత అడిగితే అంత 10 రూపాయలు కమిషన్ ప్రాఫిట్ తీసుకొని ఇచ్చేస్తున్నాం. ఫ్రీగా ఇస్తాను. అంటే మీరు ఓన్లీ రంజాన్ టైంలోనే షాప్ పెట్టాలా లేకుంటే ఓన్లీ రంజాన్ స్పెషల్? ఓన్లీ రంజాన్ స్పెషల్. అది కూడా మేము ఒకటి ఆలోచించి మా సొసైటీ కలిపి ఫ్రెండ్షిప్లో హార్డ్ వర్క్ చేసి అందరికీ కావాలని మా ఒక సంస్థ పేరు ఏంటంటే హెల్పింగ్ ఫౌండేషన్ అని మాది ఒక యూనియన్ ఉన్నది మండి బజార్లో. దాని తరపు నుంచి మన హెల్ప్ ఫౌండేషన్ నుంచి మేము ఒక షాప్ పెట్టినాం. షాప్ పెట్టి అందరికీ ఏ కులమైనా కానీ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు గంగా జమున తైజీబ్ అందరికీ ఒకటే రేటు. బేదోలు వచ్చినా కూడా హోల్సేల్ రేట్ కన్నా మనం తక్కువకి ఇచ్చేస్తాను. పుణ్యానికి కూడా ఇచ్చేస్తాను. అట్లా ఏం లేదు తెలుసా, అందరికి ఇచ్చేస్తాను. డిమాండ్ ఏం లేదు. హ్యాపీగా తీసుకోపోతాడు. హ్యాపీగా మేము కూడా హ్యాపీ ఉన్నారు. వాళ్ళు కస్టమర్స్ హ్యాపీ ఉంటే మేము కూడా హ్యాపీ ఉంటాం. ఏ కులమైనా కానీ గంగా జమున తైజీబ్ ఇక్కడ అందరు కలిసి ఉంటారు, అందరు మంచిగా ఉంటారు. అందరూ రంజాన్ పండుగ హ్యాపీగా చేయించుకోవాలని నా కోరిక. గాడ్ ప్రేర్ చేస్తాను. అంతే అండి. ప్రతిసారి ఇట్లనే పెడుతుంటారా షాప్? మరి ప్రతిసారి ఇక్కడే పెట్టేస్తాం. మిగిలిన ఐటమ్ కూడా మేము వేరే షాప్ వాళ్ళకు హోల్సేల్ రేట్ కాదు, మన బేదోళ్ళు ఉంటే కూడా వాళ్ళకి పుణ్యానికి ఇచ్చేస్తాం. అట్లా అది హెల్పింగ్ ఫౌండేషన్ నుంచి మా తరపు నుంచి అందరు ఉన్నారు. మా యాకూబ్ భాయ్ వైస్ ప్రెసిడెంట్, మా అక్రమ్ భాయ్ ప్రెసిడెంట్, మన అమీన్ భాయ్, అఫ్జల్ భాయ్ అందరు ఉన్నారు. ఒక 15 మంది 20 మంది దాకా ఉన్నారు. 20 మంది కలిపి అందరు మా సొంత పైసల నుంచి బేదోళ్ళకు కిట్స్ అన్నం పంచం. మేము అందరు ఏ కులమైనా కానీ
అట్లా ఆ ట్రస్ట్ మేము అందరి కలిపి మేము అందరికీ హెల్ప్ చేస్తాం. అట్లా హెల్పింగ్ నేచర్ సోషల్ వర్క్ చేస్తాం మేము. ఇట్లా మండి బజార్లో మేము దగ్గర ఒక 5 years నుంచి మేము ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రస్ట్ మనం నడిపిస్తాం, అందరికీ హెల్ప్ చేస్తామండి. ఇట్లా మరి విన్నారు కదా, చెప్పులు ఇక్కడ ఏవి కూడా హోల్సేల్ రేట్కి వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఒకవేళ ఒక కస్టమర్ కనుక ఎవరైనా వస్తే కనుక వాళ్ళని రిటర్న్ మాత్రం పంపించడం అయితే జరగదు అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఎక్కువ అంటే డబ్బులు లేని వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పులు అనేది ఫ్రీగా కూడా లాస్ట్కి ఎండింగ్ వరకు ఫ్రీగా కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని వారు చెప్తున్నారు. అండ్ వీళ్ళంతా కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని వచ్చి ఇక్కడ 5 years నుంచి వీళ్ళు ఇక్కడ షాప్ పెడుతున్నారు. అండ్ ప్రతి ఇయర్ కూడా వీళ్ళు రంజాన్ టైంలో షాప్స్ పెట్టి ఇక్కడ కస్టమర్స్ అందరికీ ఇలా రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళు సేల్ చేస్తారని వారు చెప్తున్నారు. మరి మనమైతే ఇప్పుడు ఒక లేడీస్ ఎంపోరియం షాప్ దగ్గర అయితే ఉన్నాము. లేడీస్కి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ప్రైజెస్ ఎలా ఉన్నది, గిరాకీ ఎలా ఉన్నది అని కూడా అడుగుదాం. చెప్పండి మీ పేరు? నా పేరు సయ్యద్ ఖుద్దూస్ అమ్మ, మండి బజారు, వరంగల్ జిల్లా. ఎన్ని రోజులు అవుతున్నది మరి షాప్ పెట్టి ఇక్కడ? మేము ప్రతి సంవత్సరం పెడతాం. ఈ సంవత్సరం అయితే 20 days అయింది పెట్టి. చాలా బాగున్నది, పర్లేదు. ఇప్పుడు ఈ గాజులు చూడండి, ఈ బీద వాళ్ళది బంగారం గాజులు ఇవి. గరీబంగా సోనా అంటారు. ఇప్పుడు తులం బంగారం ఎంత ఉన్నది? 78,000 ఉన్నది తులం. ఈ 500కి గరీబంగా సోనా. పేదవాళ్ళ బంగారం, ఈ బంగారం గాజులు. ఇదే కమ్మలు ఉన్నాయి చూడండి, ఈ బాంబే నుంచి వచ్చింది కమ్మలు ఇవి. ఇవన్నీ ఢిల్లీ ఐటమ్. ఇది ఈ దుబాయ్ గాజులు. ఈ గాజులు మీకు వరంగల్ దొరకాయి. ఇవ్వండి. ఎంత ఉన్నది వీటి ప్రైస్? ఎంత ఉన్నది, ఎట్లా అమ్ముతున్నారు? 650 రూపీస్ ఇది. ఇదైతే 200 రూపీస్. దీనికి చాలా రెస్పాన్స్ ఉన్నది దీనికి. పేదవాళ్ళు కానీ మంచి వాళ్ళు ఉన్నవాళ్ళు సుతా తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఫంక్షన్ సీజన్ కదా, ఆయన ఇప్పుడు పండుగ ఉన్నది, బాగానే పోతున్నాయి. ఓన్లీ రంజాన్ టైంలోనే ఇక్కడ షాప్ నడిపిస్తున్నారు ఆర్ నార్మల్ టైమ్స్లో కూడా మీరు ఇక్కడ షాప్ రన్ చేస్తారు? ఓన్లీ రంజాన్లోనే. కస్టమర్స్ గిరాకీ ఎలా ఉన్నది? బాగానే పర్లేదు, అయిపోయింది, సరుకంతా అయిపోయింది, బాగానే నడుస్తుంది, మంచిగానే ఉన్నది. ఇంకొకటే రోజు ఉన్నది కదా, మరి రేపు అయితే ఏమైనా తక్కువ ప్రైజెస్కి ఏమైనా అమ్మే ఖాళీ అయిపోతుంది. నిన్న అయితే రోడ్డు మీద జాతర అమ్మా, మళ్ళీ రేపు లాస్ట్ రోజు కదా, నడవడికి జాగా ఉండదు. ఉసుకెత్తే రాలంత జనం ఉంటుంది ఇక్కడ. ఈ మండివారు పోచమదాన్ నుండి లక్ష్మీ టాకీస్ వరకు మొగలియాల దాకా ఉసుక చేస్తే రాలంత జనం ఉంటుంది. పెద్ద జనం, లక్షల మంది ఉంటుంది. హిందువులు కానీ ముస్లిం కానీ ఏ కుల మతం గిట్ట ఏం లేదు ఇక్కడ. రంజాన్ అంటే అందరి పండుగ, అందరి ఎంజాయ్మెంట్, అందరి షాపింగ్. ఎవరికి కాదండి కాదు, అందరూ ప్రతి ఒక్కరు అత్తరు తీసుకుపోతారు. మరి విన్నారు కదా, అటు హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా ఎవ్వరు ఇది రంజాన్ అంటే అందరి పండుగ అని వారు చెప్తున్నారు. మరి ఈ రంజాన్ టైంలో మాత్రం పోచం మైదాన్ నుంచి స్టార్ట్ పెడితే అటు చౌరస్తా వరకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అయితే పబ్లిక్ ఉంటారని వారు చెప్తున్నారు. మరి ఎప్పుడు కూడా మండి బజార్ అనేది ఇలానే కిటకిటలాడుతుంది. ఇంకా నిన్న మొన్న అయితే మాత్రం స్పేసే లేకుండా అయిపోయింది. ఈ రోజు అంటే కొంచెం లేట్ కావడంతో ఇప్పుడు కొంచెం పబ్లిక్ తగ్గారు. మరి చూసారు కదా, ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి NSR న్యూస్. కెమెరామెన్ గణేష్తో సంతోషి.